నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే అటు వైసీపీ మహిళలకు సంబంధించి వాస్తవంగా మహిళలనే కొంత సానుభూతి ఉంటుంది, కానీ వైసీపీ మహిళల పైన అలాంటి సానుభూతి ఎక్కడా కనిపించడం లేదు. అయితే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక కర్నూలు బస్ ప్రమాదంలో కూడా యాంకర్ శ్యామల పచ్చి నిజాలు బయటపెట్టేసింది. అదే విధంగా చూసుకుంటే రోజా కావచ్చు, విడుదల రోజున మీద ఈ రోజు ఇంకొక కేసు నమోదు కాబోతుంది. ఏంటి వాస్తవానికి ఫేక్ ప్రచారాలు కావచ్చు, లేదా అక్రమాలు కావచ్చు, అవినీతులకి మహిళలు ఇలా అడ్డంగా ఉండడాన్ని ఎలా చూడాలంటారు? పోసాని కృష్ణమురళి ఆ రోజున దొరకగానే భయపడిపోయి బెంబేలెత్తిపోయి అరుపులతో కేకలతో నానా రచ్చ చేసేసి ఇంకా నన్ను చంపేయండి, నా గొంతు కోసేయండి, నన్ను ఉరిదీయండి అని చెప్పేసి చివరికి ఏం చెప్పాడు, నాకు స్క్రిప్ట్ సాక్షి పంపిస్తుందని. వాళ్ళు పంపిస్తేనే నేను చేశానని. మంచి మర్యాద, ఉచ్చం నీచం, అసలు ఏది ఒక మంచి చెడ్డ అనేది లేకుండా, మహిళలు అనేది లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. నేను చూస్తే శ్యామల మరి పోలీసులు 60 క్వశ్చన్స్, 1 కాదు 2 కాదు. ఏంటి ఆవిడ మాట్లాడిన మాటలు మొన్న ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పాలి సమాధానం, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పాలి, లోకేష్ వచ్చి చెప్పాలంటే ఫస్ట్ ఈవిడ చెప్పాలి ఏంటంటే బెట్టింగ్ యాప్లో నువ్వెంత దోచుకున్నావు, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నావు, ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మీరు బయటకు వచ్చిన ఆ విషయం గురించి మరి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ బెయిల్తో బయటకు వచ్చి ఈ రోజున వీళ్ళు అవినీతి పనులు చేసిన నీతులు చెప్తుంటే వీళ్ళ చేత నీతులు చెప్పించుకుంటూ వీళ్ళు రమ్మంటే వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలా? ఈవిడ ఫస్ట్ సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మరి నిన్న పోలీసు అడిగిన క్వశ్చన్స్కి ఈవిడ చెప్పింది ఏంటి, అసలు నాకేమీ సంబంధం లేదు, అవి నేను ఎక్కడ బస్సు ప్రమాదానికి సంబంధించిన ఏ వ్యక్తితో కూడా మాట్లాడలేదు, ఏ వ్యక్తిని కలవలేదు, ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, కేవలం పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివానని. ఏ విధంగా చూడాలి? చదువుతూ మరి ఇలా పార్టీ ఆదేశాల మేరకు నేను చెప్తున్నానని చెప్తే బాగుండేది. చివరిలో ఇంకా తనేదో తనకి తాను అప్లై చేసేసుకొని ఓన్గా చెప్పేస్తూ ఇంకా మీరందరూ వచ్చి నాకు సమాధానం చెప్పండి కూటమి ప్రభుత్వ నేతలు అంటే ఎలా ఉంటుంది? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత గొప్పగా పరిపాలన కొనసాగిస్తుంది, ప్రజాప్రతినిధులుగా ప్రజల పట్ల వాళ్ళు ఎంత గౌరవంతో, మర్యాదతోటి, ప్రేమతోటి వాళ్ళ రక్షణే మొన్న ధ్యేయంగా ఏ విధంగా పనిచేశారు అన్ని చూస్తున్నాం. ఇట్లా ఫేక్ న్యూస్ చెప్తూ వీళ్ళు మరి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటే అసలు ఒక మహిళ అయ్యుండి, మహిళలంటే చాలా మంచితనానికి కానివ్వండి వాళ్ళకు ఒక గౌరవప్రదమైన ప్లేస్ ఉంది, దాన్ని తీసేశారు వీళ్ళు. ఎక్కడ రోజా, రజని, ఈ శ్యామల, లక్ష్మీ పార్వతి, అబ్బబ్బా ఏం మనుషులండి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంకో ఆవిడ ఉంది మరి వీళ్ళ ఎమ్మెల్సీ వరూది కళ్యాణి గారు. వీళ్ళంతా అసలు ఒక రైమింగ్ వర్డ్స్ కొన్ని రాసుకొని వస్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి సిబిఎన్ అనే పదానికి, సీఎం అనే పదానికి ఇంకా ఇష్టానుసారంగా వక్రీకరించుకొని వంకరగా మాట్లాడుతూ మరి ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా దయచేసి ఈ రోజున ఒక్క శ్యామల గురించే కాదు, ఎవరైతే ఇట్లాంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతారో వాళ్ళందరినీ కూడా మరి విచారించాలి. వాళ్ళు చెప్పే నిజాల్ని తాటికాయంత అక్షరాలతోటి ప్రజలకి తెలిసే విధంగా పేపర్లో వేయాలి. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఫేక్ ప్రచారాలు జస్ట్ ఇంతకుముందే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే ఏదైతే పలాస శ్రీకాకుళంలో జరిగిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో జరిగిన స్టాంపీడ్ ఏదైతే ఉందో ఈ స్టాంపీడ్ సంబంధించి ఆ గుడి మెయిన్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన ఒకరోజు ముందే ఆ వీడియో బయటకు వచ్చింది. ఆయన ఒకరోజు ముందే వచ్చేసి పోలీసులకి అధికారులు చెప్పారట ఖచ్చితంగా ఇక్కడ భద్రతను కల్పించండి అని చెప్పేసి అన్నాడు. అది ఈయన కల్లారా చూసినట్టు చెప్పాడు. కట్ చేస్తే అక్కడ ఆయన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి అబద్ధాలు ఆడొద్దని చెప్పి సాక్షి రిపోర్టర్ అడిగిన దానికి ఆయన చెప్తున్నా అబద్ధాలు ఆడొద్దు, నేను ఎవ్వరికి చెప్పలేదు, ఏ పోలీసులకు కూడా తెలియదని, ఏ అధికారులకి తెలియదని, ఇది కేవలం ఆయనే ఉండి చూసుకుంటున్నాడంట. అమ్మని ఎట్టుకోవద్దు, రావటానికి ఒక దారి ఉంది, పోవటానికి ఒక దారి ఉంది, అదే మీరు ఉపయోగించుకోండి, ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోవద్దని చెప్పి ఆయనే నిలబడి చెప్తున్నాడంట వాలంటీర్ గా. ఆయన అంత క్లియర్ గా అంత పెద్ద వయసులో వీళ్ళకి బుద్ధి చెప్తున్నా కూడా లేదు మేము గడ్డి తినే మాటలే మాట్లాడతామని చెప్పి మళ్ళీ ఆ పెద్ద ఆయన్ని ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక విధంగా ఆయన నుంచి ఏదో ఒక మాట మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నం అంతా, వాళ్ళ ప్రయాస అంతా కూడా వృధా అయిపోయింది. అయితే కర్నూలుకి సంబంధించిన దాంట్లో యాంకర్ శ్యామల గారికి నోటీసులు వచ్చాయి, వెళ్ళింది, మాకు సాక్షి రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో స్క్రిప్ట్ అదే చదివినా. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గుడి దాంట్లో కూడా ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పిలవాలా, విచారించాలా, లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, గుడి విషయమే కాదు
ఈ రోజున ములకల చెరువు మద్యం ఏదైతే ఉందో వీళ్ళు చేసిన దాంట్లో A1 ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, మరి ఆ వ్యక్తి వేసుకున్న షర్టు, ఆయన ఏదైతే అప్రూవర్ గా మారి చేసిన వీడియో, మరి ఆయన అరెస్ట్ చేసిన వీడియో 2 విజువల్స్ వేసి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మరి ఇదిగో ఇది ఫేక్, వీళ్ళంతా కూడా అప్రూవర్ గా ఈ రెండిట్లో కూడా ఒకటే షర్ట్ ఉంది, మరి వీళ్ళు చూసుకున్నట్లేరు పాపం, హడావుల్లో వేసేశారు, బయటికి వదిలేశారు ఈ వీడియోల్ని, మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఇదంతా ఫేక్ కాదా అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే ఆయనకు ఒకసారి నోటీసులు ఇచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి విచారిస్తే బాగుండిద్ది అనేది నిన్న ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అది చూసిన తర్వాత కొన్ని పాయింట్లు అవన్నీ కూడా మనం నోట్ చేసుకుని ఇంకొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే నిన్న మాట్లాడారో ఆ విషయాలన్నీ కూడా మరొక్కసారి ఎందుకు మాట్లాడారు, ఏ ఆధారాలతో మాట్లాడారు, మరి ఆయన వేసుకున్న షర్ట్ గురించి ఇంత విపులంగా చెప్తున్నారు కదా, మరి దాని గురించి పోలీసులు అడిగే క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్తే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది ములకల చెరువు అక్రమ మద్యం మీద. అయితే గతంలో కూడా రెంటపల్లెటూరులో సింగయ్యని తొక్కించినప్పుడు కూడా ఫస్ట్ వేరే కారు వెళ్ళి సరెండర్ అవ్వడం, దాని తర్వాత ఒక 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కారే తొక్కించిందండం, దాన్ని ఆర్కే రోజా డీప్ ఫేక్ ఏ అని చెప్పేసి చెప్పడం, దాన్ని ఫోరెన్సిక్ వాళ్ళకి ఏ కాదు ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పడం, మరి దానికి సమాధానం లేదు. ఇప్పుడు దీనికి కూడా సమాధానం లేకుండా ఉండే అవకాశం ఉంది. సో ఎలా చూడాలంటారు వైసీపీ నేతల ఫేక్ ప్రచారాలు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ప్రజల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. వాళ్ళంతా క్వశ్చన్ చేస్తుంటే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. అందరూ ఇదే క్వశ్చన్, మహిళలు అయితే తప్పు చేయొచ్చా? ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, గౌడ కులానికి అవమానం జరిగిందని. ఎందుకు అవమానం? ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, సంఘ సంస్కర్త, కందుకూరి వీరేశలింగమా, లేకపోతే గాంధీ మహాత్ముడా? కాదు కదా. ఆయన ఒక్క అక్రమ మద్యమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక జోగి రాజ్యాంగమే నడిపించాడు పెడల్లో. అదే ఫ్యామిలీ అంతా అన్ని కేసులు ప్రతి ఒక్కటి అగ్రిగోల్డ్ భూముల దగ్గర నుండి దేంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నారు. మనం చూసాం కదా, మేము కల్లు గీత కార్మికుల దగ్గర నుంచి వచ్చామంటే వెంటనే నాగరాజ్ అనే ఒక వ్యక్తి దాంట్లో మాట్లాడటం, అతను క్వశ్చన్ చేస్తూ అక్రమ మద్యం వరకు మీది కొనసాగిందా అని. ఆ విధంగా చూసుకుంటే మరి అట్లాంటి వ్యక్తి కులం ఏంటి తప్పు చేసిన వాళ్ళకి? మరి రోజున ఏదైనా సరే వీళ్ళు మాట్లాడే మాటలు కులాన్ని ఆపాదించడం, లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఇలాంటి ఫేక్ ప్రచారాలు. మరి రజని ఆవిడ కూడా అంతే, ఆ రోజు నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అంది. మరి అమర్నాథ్ గౌడ్ని చంపేసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ నిరసన తెలియజేయలేదు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారా? భయపడ్డావా నిన్ను కూడా అలా చంపేస్తారని? మరి ఇవన్నీ బయటకు వచ్చి చెప్పాలి. మీరు నిజంగా నేను ఒక గౌడ, నేను ఒక బీసీ, నేను ఒక ఎస్సీ, నేను ఒక ఎస్టీ అని అనుకున్నప్పుడు ఆ కులానికి న్యాయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఆ న్యాయానికి తగ్గట్టుగా గతంలో జరిగిన అన్యాయం అప్పుడు మీరు ఎందుకు నిలబడలేదు? ఇప్పుడు మహిళ అంటున్నారు కదండి, మరి మహిళ అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర మహిళలో అందరినీ కూడా వేసేల రాజధాని అన్నప్పుడు మరి ఈ మహిళలందరూ అప్పుడు మహిళలు కాకుండా పోయారా? ఒక్కరంటే ఒకరు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మహిళలు ఖండించారా ఆ విషయాన్ని? ఒక్కరైనా నిరసన తెలియజేశారా? ఒక్కరన్నా తప్పు ఇది నిజమేను వీళ్ళు తొందరపాటుతో చేశారు అని చెప్పి కనీసం మాట్లాడారా? ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అర్హత మాట్లాడటానికి? ఈ రోజున బీఫార్మసీ విద్యార్థి దగ్గర 5 కోట్ల రూపాయలు లంచం తీసుకుంది రజని. మరి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఒక పైసా ఇవ్వటం కానీ ఉద్యోగం ఇవ్వటానికి కానీ లేదు. మరి ఈ రోజున వాళ్ళకి ఏం ఆన్సర్ చేసిద్ది? మరి ఆమె మీద కేసు నమోదు చేస్తున్నారా? రిమాండ్ చేస్తారా? విచారణ జరిపిస్తారా? మరి ఏదో ఆ పూర్తి వివరాలు చెప్తే మరి వాళ్ళకు ఒక న్యాయం జరిగిందని చెప్పి మనం కూడా వాయిస్ ఇస్తాము. మరి అన్యాయం జరిగిందని ఈ రోజు మనం అడుగుతున్నాం. మరి న్యాయం జరిగింది అంటే ఏ విధంగా జరిగింది అనేది ప్రజల నుంచి అడుగుతున్నారు. మరి దానికి ఏ సమాధానం చెప్పాలి అనే బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారాలకి, అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఇట్లాంటి తప్పిదాలు చేసిందో వాటికి కూడా శిక్ష పడాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మహిళలు ఎక్కడున్నా సరే గౌరవింపబడాలని చెప్పేసి అనుకుంటాం. కానీ వైసీపీ మహిళలు మాత్రం వీళ్ళకి అంతా కూడా విరుద్ధం అని చెప్పేసి అయితే మరొకసారి నిరూపించుకున్నారు. సో చూద్దాం జరగబోతున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.